హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా వ్లాగ్లో నేను ఈరోజు గ్రీన్ టీ రెగ్యులర్గా చేసుకుంటానండి. మీకు ఈరోజు నేను ఎలా గ్రీన్ టీ చేసుకుంటాననేది చూపిస్తున్నాను. ఇక్కడ ఒక గ్లాస్ రాగి గ్లాస్, నేను ఇప్పుడు రాగి గ్లాసే వాడతానండి. మా ఇంట్లో రాగి బిందెగానే ఉంది. ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఇది ఈ గ్రీన్ టీ నాకు 2 సార్లు వస్తుంది. ఇక్కడ నేను మీ గ్రీన్ టీ చూపిస్తున్నాను. ఇది మేము కేరళకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న గ్రీన్ టీ అండి. ప్యూర్ గ్రీన్ టీ. ఇది లిప్టన్ కానీ వాడుకోవచ్చు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న గ్రీన్ టీ ఇది నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. దీనికే చాలా ఎక్కువగా వస్తుందండి. మీకు ఇది బాగా మరిగినప్పుడు ఇంకా చూపిస్తాను. ఆల్రెడీ నేను గ్రీన్ టీ వల్ల యూజెస్ ఏంటి, గ్రీన్ టీ ఎప్పుడెప్పుడు తాగాలి అనే దాని మీద నేను వీడియో చేస్తున్నాను. నా ఛానల్లోకి వెళ్ళి మీరు చూసినట్టయితే తెలుస్తుంది మీకు గ్రీన్ టీ వల్ల యూజెస్ ఏంటి, అసలు ఎప్పుడు తాగాలి, ఎవరెవరు తాగాలి అని అన్ని విషయాలు చెప్పున్నానండి మీకు. చూడండి, ఇది గ్రీన్ టీ ఆకులు. మీకు కావాలంటే దగ్గరగా కానీ చూపిస్తాను. చూసారా, గ్రీన్ టీ ఆకులు. మీకు ఇనిషియల్ స్టేజ్లో ఎలా ఉంటుంది అనేది దానికోసం చూపిస్తున్నాను. మరుగుతున్నది కొద్దిగా. నేను ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటాను. హై ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు, కానీ నేను ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి చేస్తాను. ఫ్రెండ్స్, ఇలా మరుగుతున్నది నీళ్ళు. చూసారుగా, బాగా మరుగుతున్నది. అంటే మన గ్రీన్ టీ అయిపోయినట్టే. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఈ గ్రీన్ టీ కొద్దిగా చల్లారాక వడపోసి మీకు చూపిస్తాను అండి. నేను వడపోసాక గ్రీన్ టీ ఇలా ఉంది. కొద్దిగా ఉంటుంది. ఇలాంటి గ్రీన్ టీ కొద్దిగా డస్ట్ అయితే ఉంటుందండి. తాగితే ఏం కాదు, బాగానే ఉంటుంది. నేనైతే రెగ్యులర్గానే తాగుతుంటాను. డైలీ 3 టైమ్స్ అయితే నేను ఖచ్చితంగా తాగుతానండి. ఇది నేను మీకు ఆల్రెడీ గ్రీన్ టీ వల్ల యూజెస్ అనేవి చెప్పున్నాను. మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఓకేనా. అలాగే ఈరోజు నేను ఇంట్లోనే మన నెయ్యి ఎలా తయారు చేసుకునే విధానాన్ని మీకు చూపించబోతున్నాను. 5 days పాల మీద మేగడ వస్తుంది కదండి. పాల మీద మేగడంతా తీసి ఒక 5 days ఇలాంటి కంటైనర్లో ఉంచి పెట్టాను. దాంట్లో ఒక చిన్న గ్లాస్ మజ్జిగ వేసి తోడు పెట్టున్నాను. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని దాన్ని కొద్దిగా చిలికితే వెన్న వస్తుంది. ఆ వెన్నను కాస్తే మీరు మంచి నెయ్యి వస్తుందని ఇంట్లోనే మన ఫ్రెష్ నెయ్యి చేసుకోవచ్చు. మన ఇంట్లోనే బయట దొరికేవి పెద్దగా బాగుంటలేదు ఈ మధ్య. అందరికీ కొద్దిగా పిల్లలకి కానీ ఇలా ఇంట్లో చేసి పెడితే చాలా మంచిగా ఉంటుంది. మీకు ఎలా తయారు చేయాలనేది ఈరోజు చూపించబోతున్నాను. ఇలా కొద్దిగా నేను ఇందాక చెప్పినట్టు ఇలాంటి ఒక కంటైనర్లో ఒక 3-4 days పాల మీద మీగడ తీసి పెడితే కొద్దిగా పెరుగు వేస్తే చేవరవుతుంది. ఇట్లా అవుతుంది. దీనంతా నేను ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని చూపిస్తాను. పెద్ద గిన్నెలో మొత్తం ఆ కంటైనర్లో ఉన్నదంతా వేసేసాను. కొద్దిగా వాటర్ కానీ పోసాను. ఒక గ్లాస్ వాటర్ పోసాను. ఇప్పుడు చిలికాక బాగా వెన్న ఎలా వస్తుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా. ఫ్రెండ్స్, నేను ఒక 15 minutes బాగా చిలకడం తర్వాత మనకి వెన్న ఇలా ఏర్పడుతుంది. దీన్ని చూడండి, క్లియర్గా కనిపిస్తున్నది. ఇట్లా వెన్న వస్తుంది. దీన్నంతా మనం ఇలాంటి బాంట్లో కొద్దిగా వేసేసామంటే అది నెయ్యి అవుతుంది. మీకు వేసి నేను చూపిస్తాను, ఓకేనా. నేను మొత్తం ఆ వెన్నంతా ఇట్లా ఒక బాణీలో వేసేసుకున్నాను. ఇలాంటి ఒక చిన్న స్పూన్ తీసుకొని దాన్ని ఇట్లా అంటుండండి. ఇది కానీ నేను ఎప్పుడు సన్నసగనే పెడుతుంటాను. వెన్న చాలా మంచిదండి. వెన్న జుట్టు స్ట్రైటనింగ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇదిగా నేను వీడియో చేస్తున్నాను. మీరు నా ఛానల్లోకి వెళ్ళి
చూసినట్లయితే కనిపిస్తుంది. వెన్న చాలామంది ఫ్యాట్ అనుకుంటుంటారు. ఫ్యాట్ మాత్రం వెన్న కాదండి. చిన్నపిల్లలకి పెట్టి చూడండి, వాళ్ళ మోకాళ్ళు పెద్దయ్యే కొద్ది బాగా మోకాళ్ళలో మంచి శక్తి ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకి వెన్న పెట్టడం వల్ల వాళ్ళు పెద్ద అయిన తర్వాత బాగా స్ట్రెంగ్త్గా ఉంటారు. చాలామంది చిన్నపిల్లలు తొందరగా నడవరు. అలాంటి పిల్లలకి కొద్దిగా కాళ్ళకి వెన్నపూస రాస్తూ ఉంటే రోజు తొందరగా నడిచే అవకాశం ఉంటుందండి. ఇవన్నీ నాకు తెలిసిన కొన్ని చిన్న చిన్న చిట్కాలు. ఈ నెయ్యి చాలా మంచిదండి. ఇప్పుడు మన ఇంట్లోనే కాస్తున్న నెయ్యి చాలా మంచిది. ఇది కనుక ఇదే మన పిల్లలకి కానీ పెట్టాలండి. బయట నెయ్యి ఎప్పుడో రేర్గా పెడితే మంచిది. నేనైతే ఎక్కువగా ఇంట్లోనే చేస్తాను. బయట అసలుకి ఏమీ పెట్టనివ్వను, ఏమీ తిననివ్వను మా అబ్బాయిని. ఇదంతా నెయ్యి అయ్యాక మీకు చూపిస్తాను. చూడండి, నెయ్యి అవ్వడం స్టార్ట్ అవుతూ ఉన్నది. ఆల్మోస్ట్ ఆల్ ఇట్లా అవ్వడానికి 30 minutes పట్టింది లో ఫ్లేమ్లో. ఇంకా అవ్వాలి, కానీ స్మెల్ అయితే చాలా బాగుందండి. మన ఇంట్లో చేసుకునే నెయ్యికి బయట నెయ్యికి చాలా తేడా ఉంటుంది. ఇంకా పూర్తిగా నెయ్యి అయితే మీకు ఇంకా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫైనల్గా మన నెయ్యి అయిపోయింది. ఇది ఇంకా కొద్దిగా గ్యాస్ మీద ఉంది కాబట్టి కొద్దిగా నురుగుగా ఉంది. చూడండి, ఇట్లా అంటుంటే పోతున్నది నురుగు. స్మెల్ అయితే ఆసమ్ అసలు. ఇది బాగా చల్లారాక మనం ఒక కంటైనర్లో తీసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్గా మన నెయ్యి దీన్ని కొద్దిగా వడపోసుకొని ఒక కంటైనర్లో తీసుకుంటున్నాను. మీకు వడపోసి కంటైనర్లో తీసుకున్నాక చూపిస్తాను. హియర్ మన నెయ్యి ఇట్లుందండి. నేను ఇలాంటి ఒక స్టీల్ కంటైనర్లో తీసుకున్నాను, ఎందుకంటే ప్లాస్టిక్ దాంట్లో అయితే కరిగిపోతుంది. ప్లాస్టిక్ ఎక్కువ వాడను, మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. మీరు వడపోసుకునేటప్పుడు కానీ ఇలాంటి స్టీల్ నెట్టే తీసుకోండి. అప్పుడు ప్లాస్టిక్ నెట్ అయితే కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి, వేడిగా తీసుకుంటే మాత్రం. చూడండి, చాలా మంచి స్మెల్ వస్తున్నది. అండ్ ఈ డస్ట్ అయితే మాత్రం చాలామంది కొద్దిగా షుగర్ వేసుకొని తింటారంటారు, కానీ మేమేం చేయము, మేము తినము అట్లా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరందరూ ఈ 2 వీడియోస్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. Please like, share and subscribe my channel.